ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16వ వచనము. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ప్రియమైన వాళ్ళరా, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు. చాలా కాలముగా వారు కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నారు. మరి అటువంటి సమయంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఆ 10 మంది కుష్ఠరోగులు ఉన్న గ్రామానికి వెళ్ళి ఉన్నారు. వారిని దూరముగా చూచి, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారిని ఎప్పుడైతే వారు చూచారో మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. మరి ప్రభువు వారు, ప్రియమైన వాళ్ళరా, మీరు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటారు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకోండి అంటూ వారికి సెలవిస్తే, వారు వెళుతున్న మార్గ మధ్యంలో ఉన్నప్పుడే వాళ్ళు శుద్ధులుగా మారుతారు, అంటే స్వస్థత పొందుకుంటారు. మరి వెంటనే ఒక వ్యక్తి మాత్రము, అంటే ఆ 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. మరి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన ఎదుట సాగిలపడుతున్నాడు. కావున మనం జాగ్రత్తగా ఆలకిస్తే, మరి ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నామో దేవుని ద్వారా, స్వస్థత పొందిన వెంటనే మనం ఏం చేయాలి అంటే, ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథముగా ప్రభువుని వెంబడించిన వారు ఉన్నారు, ప్రభువు నామాన్ని మహిమపరిచిన వారు ఉన్నారు, అంతేకాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు ఉన్నారు, అంతేకాదు ప్రభు ఎదుట సాగిలపడిన వారు, ప్రభువుకి నమ్మకముగా జీవించిన వారు ఉన్నారు. అలాగే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని కానుకలు చెల్లించిన వారు కూడా ఉన్నారు. సాక్షిగా బ్రతికిన వారు కూడా ఉన్నారండి. ఇవన్నీ కూడా స్వస్థత పొందిన వెంటనే చేయవలసిన చక్కటి పనులు. మరి మిగిలిన 9 మంది అయితే ఆ పని అయితే చేయలేదు, కానీ ఇతను మాత్రం, ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యొద్దకు తిరిగి వచ్చాడు. మొదటిగా. రెండవదిగా, ప్రియమైన వాళ్ళారా, ఆ దేవాది దేవుణ్ణి మహిమపరిచాడు. మూడవదిగా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. నాలుగవదిగా, ఆయన పాదముల యొద్ద సాగిలపడ్డాడండి. 4 పనులు ఇతను చేశాడు. తను స్వస్థత పొందుకుని వెంటనే చేసిన ఈ 4 పనులు తన జీవితంలో ఎంతో ఎంతో మిక్కిలి ఘనమైనవే. ప్రియమైన వాళ్ళరా, మరి ప్రభు ఎదుగు తిరిగి వచ్చాడు. ఎందుకంటే ప్రభువును బట్టి అతను స్వస్థత పొందుకున్నాడు కాబట్టి. ప్రభువును మహిమపరిచాడు. ఎన్నో సంవత్సరాలుగా తన అవమానానికి, ఎగతాళికి గురై ఉంటాడు. ఎన్నో మార్లు తన కుటుంబానికి దూరమై ఎంతో వేదన తను అనుభవించాడు. ఆ వేదనంతటినీ తొలగించిన ఆ ప్రభువుని మహిమపరిచాడు. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాడు. ఆయన ఎదుట సాగిలపడ్డాడు. ఇది ఘనమైన కృతజ్ఞత. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.